భక్తుడు సర్వత్రా కృష్ణుడినే దర్శిస్తుంటాడు, మృత్యువులో కూడా కృష్ణుడినే దర్శిస్తాడు. సర్వం కల్విదం బ్రహ్మం అంటే కృష్ణుడు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ, సర్వము కృష్ణుడే. అది రామదాస్ పాడతారు, అంతా రామమయం జగమంతా రామమయం అంటే శ్రీరాముడు తప్ప ఏమీ లేదు ఈ ప్రపంచం అంతా. అలా అంతా కృష్ణుడు తప్ప ఏమీ లేదు. కృష్ణుడు ఆయనకు బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి. ఈ బహిరంగ శక్తిలో మృత్యు అంటే ఏంటి? మూలకాలన్నీ ఒకటయ్యాయి, ఇప్పుడు శరీరం కనిపిస్తుంది, మళ్ళీ మూలకాలు విడిపోతాయి. అది మన మృత్యు అంట. భక్తుడికి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి భగవంతుడి యొక్క శక్తిలో 24 మూలకాలు ఒకటే అయ్యాయి, ఇప్పుడు మళ్ళీ విడిపోతున్నాయి కాబట్టి ఆయనకి ఏం బాధ ఉండదు. అందు గురించి భక్తుడు నిజమైన సైంటిస్ట్ అండి. సైంటిస్టులతో ఫిజిక్స్లో మూలకాలు ఎలిమెంట్స్ కనుకొని ఇది చార్ట్ ఉంది కదా, చార్ట్ ఉంది కదా, అంతవరకే తెలుసుకోవాలి. ఆ మూలకాలు ఎలా వచ్చాయి, ఆ మూలకాలు ఎంత శక్తివంతమైన, వీటి వెనక వాటి మిశ్రమం, వాటి సమ్మేళనం చేసే వ్యక్తి ఎంత మేధావి అనేది వాళ్ళకి తెలియదు. ఆ మూలకాల సమ్మేళనమే కదా ఇది. నీకు నైట్రోజన్ తక్కువైంది, పాస్పేట్ తక్కువైంది, అది తక్కువైంది, ఇది ఫాస్ఫరస్ తక్కువైంది, ఇది అది తినని ఇస్తారు. అంటే ఇది మూలకాలే దీంట్లో ఉండేది, సర్దుబాటు. ఎవరు పెట్టారు ఇవన్నీ సర్దుబాటు చేసి? అది భక్తుడికి తెలుసు కాబట్టి ఆ మూలకాలు విడిపోతున్నాయి ఇప్పుడు అని సంతోషంగా ఉంటాడు. అందు గురించి భక్తుడు భాగవతం విద్యావధి అని అందుకే భాగవతం విద్యల యొక్క అత్యున్నతమైన విద్య శ్రీమద్ భాగవతం అనేది. అందుకే గణితం తీసుకోండి, సామాజిక శాస్త్రం తీసుకోండి, ఏ శాస్త్రమైనా తీసుకోండి, అన్నీ శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి అంటే ఉన్నాయి, మనకు అవగాహన లేదు కాబట్టి భాగవతంలో ఏముంది, బట్టి కథలు తప్ప ఏం లేవే అనుకుంటా. భాగవతంలో లేని విద్య లేదు, అన్నీ ఉన్నాయి భాగవతం. గణితం యుగాలు 4,42,000 బ్రహ్మ యొక్క గణితం ఉంది, సామాజిక శాస్త్రం ఉంది, ఆర్థిక రంగం ఉంది, కుటుంబ జీవనం గురించి ఉంది, భౌతిక శాస్త్రం అన్నీ ఉన్నాయి. అన్నిటిని మించిన మృత్యు శాస్త్రం, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అంటారు కదా.